ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఇంజనీరింగ్ వ్యవస్థలో మార్పులు రావాలి, అసలు విద్యారంగ వ్యవస్థలోనే మార్పులు రావాలి అంటున్నారు. 11,000 పైచిలకు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? ఇంజనీరింగ్ వ్యవస్థ అంతగా దిగజారిపోవడానికి అసలు ఎందుకు ఈ పరిస్థితికి దారితీసింది? ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఐటీ ఉద్యోగాలు వస్తాయి, లక్షల్లో వేలల్లో జీతాలు ఉంటాయి, లైఫ్ మారిపోతుంది అనే స్టేజ్ నుంచి ఇప్పుడు అసలు ఇంజనీరింగ్ చదవటానికే ఆసక్తి చూపని స్టేజ్కి వచ్చేసింది పరిస్థితి. దీనికి అన్నిటికీ కారణం విద్యార్థుల్లో నైపుణ్యం లేకపోవడమా, లేకపోతే పెట్టిన కాలేజీల్లో నైపుణ్యత తగ్గిపోవటమా? టీచింగ్ వ్యవస్థ కానివ్వండి, లైవ్ ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, కంపెనీస్తో టైఅప్ అయ్యే విధానంలో కానివ్వండి, లేకపోతే కాలేజెస్ ప్రొవైడ్ చేసే క్యాంపస్ సెలెక్షన్స్, క్యాంపస్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏ స్థాయిలో చూసినా సరే ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థలోనే పెద్ద మార్పు రావాలి. లేకపోతే కోర్స్కి, ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థకే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు, రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాసేవాళ్ళు. ప్రతిభ ఉన్న విద్యార్థులకి మంచి కాలేజీల్లో సీటు వస్తే మంచిగా చదువుకుంటే, అది కూడా మంచి మంచి కాలేజెస్ని ఎందుకు సెలెక్ట్ చేసేవాళ్ళంటే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల కళాశాలల స్థాయి కూడా చాలా తక్కువ ఉండేది. ఉన్న వాటిలో కూడా చాలా మంచిగా కూడా విద్యాబోధన చేసేవారు, గుడ్ టీచింగ్ ఉండేది. అంటే ఫెసిలిటీస్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, లేకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి అతనికి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ ఒకప్పుడు ఉన్న విధంగా ఇప్పుడు లేవు అన్నది దానికి కారణం. ఇంకా చెప్పాలి అంటే కాలేజెస్ ఎక్కువైపోయాయి, స్టూడెంట్స్ తగ్గిపోయారు. కుప్పల తెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజెస్ని పెట్టేసి వాటిలో నాణ్యత లేని ఎడ్యుకేషన్ ఇస్తూ, ముఖ్యంగా టీచింగ్లో కూడా చాలా మార్పులు రావాలి. 10th వరకు స్కూళ్ళల్లోనూ తెలుగు మీడియంస్లో చదివేవాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం. స్కూల్ ఎడ్యుకేషన్కి, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్కి తేడా లేకపోవడమే ఈ పతనానికి కారణం అంటున్నారు. రెండిటికి వ్యత్యాసం కనిపించినప్పుడు నిజంగా స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు కంప్లీట్ చేయాలి? ఒక స్థాయిలో తనను తాను నిరూపించుకోవడానికి, తనలో ఉన్న ప్రతిభను బయటపెట్టడానికే కదా. అలాంటి అవకాశాలు కళాశాలలు కల్పించినప్పుడు ఎందుకు ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వటం, ఎందుకు చదవటం అనే భావన రావటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితికి దారి తీసింది అంటున్నారు కొంతమంది విద్యావేత్తలు. ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో ప్రభుత్వాలు ఒక వైఖరిని తీసుకోకపోతే, అంటే చేంజెస్ తేకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా ఇంజనీరింగ్ వ్యవస్థ పట్ల పూర్తి అభద్రతాభావం, ఇంజనీరింగ్ వ్యవస్థ పట్ల అసలు ఒక ఏమంటారు, చదువుకోవాలన్నా కూడా ఎందుకు వేస్ట్ అనే ఒక ఒపీనియన్స్కి వచ్చేస్తుంటారనమాట. ఇటీవల చూస్తే గడిచిన 10 ఏళ్ల కాలంలో చెప్పుకుంటే మాత్రం ఇంజనీరింగ్ కాలేజెస్కి మాత్రం పర్మిషన్స్ ఇస్తారు. వాటిల్లో ఉన్నటువంటి టీచింగ్ వ్యవస్థ, ల్యాబ్ వ్యవస్థ ఎలా ఉన్నాయనేది ఎటువంటి పరిమాణాలను అంటే చెక్ చేయకుండానే కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వడం, ఇష్టారాజ్యంగా కాలేజెస్ పెట్టడం, ఏం చెప్తున్నాము, ఏం బోధిస్తున్నాము అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా కుప్పలు తెప్పలుగా 4 years కంప్లీట్ చేయించడం, బయటికి పంపించడం. దానివల్ల ఏంటి లాభం? స్కూలు స్టేజ్ వరకు ఏం చదువుకున్నాడో గ్రాడ్యుయేషన్ స్టేజ్లో కూడా అదే చదువుకోవడం, బయటికి రావడం. అది కాదు కదా కావాల్సింది. అందుకే నిరుద్యోగులు పెరిగిపోయారు. ఐటీ రంగంలో కూడా పోటీ పెరిగిపోయింది. నాణ్యత లేని విద్య, నాణ్యత లేని కళాశాలలు, ప్రాక్టికాలిటీ లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్ కళాశాలల తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ కోర్సు వ్యవస్థకి పెద్ద ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి నాణ్యత లేని, లేకపోతే ఇంజనీరింగ్ కళాశాలలు అంటే ఈ కండిషన్సే ఉండాలి, ఈ రూల్స్ ఉండాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ని పెట్టి విద్యా వ్యవస్థలో నాణ్యత తేవకపోతే మాత్రం ఇంజనీరింగ్ అసలు కొన్ని రోజులైతే ఇంజనీరింగ్ అనే ఒక కోర్సు ఉంది అని చెప్పుకునే పరిస్థితి వస్తుందనేది ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, లేకపోతే విద్యా వ్యవస్థ రంగంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట, అదే సూచన చేస్తున్నారు. దయచేసి ఇంజనీరింగ్ వ్యవస్థను నాశనం చేయకండి. ఇప్పుడైనా సరే చాలా చాలా పెద్ద పెద్ద సిటీస్లోనూ, నగరాల్లోనే ఒకప్పుడు కంప్యూటర్స్ లేకపోతే కనుక ఐటీ సీట్స్ దొరకాలి అంటే చాలా గగనం. మనం ఎంట్రన్స్లో సీట్ వస్తే ఓకే, గవర్నమెంట్ సీట్తో చదువుకునేవాళ్ళు, లేకపోతే కనుక
మనకి మేనేజ్మెంట్ కోటాతో లక్షలు కట్టి చదవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఐటీ కంప్యూటర్స్ కోర్సుకి సంబంధించిన సీట్లే మిగిలిపోయిన పరిస్థితి, 100% కూడా ఫిల్ అవ్వలేని పరిస్థితి. ఆ పరిస్థితికి దారితీసిన కారణాలను వెలికి తీసి వాటిని సరిదిద్దకపోతే నిజంగా మరొక 10 years పోతే ఇంజనీరింగ్ అనేది ఒకటి కోర్సుగానే మిగిలిపోతుంది తప్ప అదొక పెద్ద గొప్పతనం ఏమీ ఉండదు. డిగ్రీ లేకపోతే 10th ఇంటర్మీడియట్ తర్వాత నార్మల్ కోర్సెస్ ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఆ స్థాయికి ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇది ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థపై నేడు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనం మీద చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి IDTV. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ IDTV ఛానల్.